శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్గశిర మాసంలో అన్ని సమస్యలు, కష్టాలు, బాధల నుంచి బయటపడటానికి విష్ణుమూర్తికి సంబంధించిన ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మార్గశిర మాసం అంటే కృష్ణుడికి చాలా ఇష్టమైన మాసం. అందుకే భగవద్గీతలో కృష్ణుడు మాసానాం మార్గశీర్షోహం అన్నారు. అంటే మాసాలన్నిట్లో మార్గశిర మాసం రూపంలో తాను ఉంటానని కృష్ణుడి రూపంలో ఉన్న విష్ణుమూర్తి గీతలో సెలవిచ్చాడు. అంటే విష్ణువుకి ఎంతో ఇష్టమైన మాసం మార్గశిర మాసం. ఈ మాసంలో సమస్త సంపదలు చేకూరాలన్నా, ఐశ్వర్యం లభించాలన్నా ప్రతిరోజు స్నానం చేసే ముందు తులసి కోటలో మట్టి కొద్దిగా తీసుకొని ఆ మట్టి శరీరానికి రాసుకొని స్నానం చేయండి. అలా స్నానం చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సమస్త సంపదలు కలుగుతాయి. అలాగే ఎవరికైనా పెద్ద అప్పులు ఉన్నవాళ్ళు, బాగా రుణబాధలతో సతమతం అయిపోతున్న వాళ్ళు, పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నవాళ్ళు ఆ అప్పుల నుంచి బయటపడాలంటే మార్గశిర మాసంలో ఎప్పుడైనా సరే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఈ మాసంలో వచ్చే బుధవారం పూట చదివి నేతితో వండినటువంటి పాయసాన్ని విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి. ఆవు నెయ్యితో చేసిన పాయసం విష్ణువుకు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించి ఇతరులకు పంచిపెట్టినట్లయితే దాని ప్రభావం వల్ల ఖచ్చితంగా తొందరలోనే తీవ్రమైన అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే మార్గశిర మాసంలో ఎవరైనా సరే విష్ణు సంబంధమైన ఆలయంలో కొన్ని విధులు పాటిస్తే సర్వ సంపదలు కలుగుతాయని అగ్నిపురాణంలో చెప్పారు. అగ్నిపురాణం ఏం చెప్పిందంటే పరమ పవిత్రమైన మార్గశిర మాసంలో విష్ణు సంబంధమైన ఆలయం అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఏ ఆలయంలోనైనా సరే బావి తవ్వించటానికి ధనం ఇచ్చినట్లయితే, లేదా విష్ణు ఆలయంలో వసతి సౌకర్యాలు భక్తుల కోసం ఏర్పాటు చేయటానికి ధనం ఇచ్చినట్లయితే, లేదా విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకి ఏదైనా సేవ చేసినట్లయితే దానివల్ల సర్వ సంపదలు చేకూరతాయని అగ్నిపురాణంలో చెప్పారు. మీరు ఏమీ చేయలేకపోయినా విష్ణు ఆలయంలో పూల మొక్కలు ఈ మాసంలో నాటండి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఏ ఆలయంలోనైనా మార్గశిర మాసంలో మీ చేత్తో పూల మొక్కలు నాటి నీళ్లు పోస్తే దానివల్ల కూడా సర్వ సంపదలు చేకూరతాయి. వసతి సౌకర్యాల కోసం విష్ణు ఆలయానికి మీరు విరాళాలు ఇవ్వటం, ధనం ఇవ్వటం వీలు కాకపోతే దానికి ప్రత్యామ్నాయంగా విష్ణు ఆలయంలో భక్తులకి రావి ఆకులో గంధం ఉంచి దానం ఇవ్వండి. చాలా శక్తివంతమైన దానం, ఐశ్వర్యాన్ని కలిగింపజేసే దానం, అష్టదరిద్రాలు పోగొట్టే దానం రావి ఆకులో గంధం ఉంచి విష్ణు ఆలయ ప్రాంగణంలో భక్తులకు దానం చేయటం. ఈ దానం అనేది సర్వ సంపదలు కలిగింపజేస్తుందని అగ్నిపురాణంలో చెప్పారు. అలాగే చాలామంది కన్యలకు కుజదోషం వల్ల ఎంత వయసు వచ్చినా పెళ్ళి కాదు, లేదా కుజదోషం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయే వరకు వెళ్తుంది. అలా కన్యలకి కుజదోషం వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, లేదా భార్యాభర్తల మధ్య విడాకుల వరకు వెళ్తున్నా మార్గశిర మాసంలో సంపంగి పూలు విష్ణు ఆలయంలో సమర్పించండి. సంపంగి పూలు సమర్పిస్తే కన్యలకు తీవ్రమైన కుజదోషం వల్ల వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి మార్గశిర మాసంలో ఎవరైనా సరే సంపంగి పూలు విష్ణువుకు సమర్పిస్తే వాళ్ళ ఇంట్లో పాలు, పెరుగుకు లోటు ఉండదు. చక్కగా పాలు, పెరుగు, అన్ని రకాలైనటువంటి ధాన్యము వాళ్ళకి లభిస్తాయి. ఆహారానికి, సంపదలకు లోటు ఉండదు. అలాగే జలదానం చేస్తే కూడా మంచిది. మీరు ఏ దానాలు ఇవ్వలేకపోయినా మంచినీళ్ళు విష్ణు సంబంధమైన ఆలయంలో పంచిపెడితే కూడా విష్ణుమూర్తి నారములలో ఉంటాడు, జలముల్లో ఉంటాడు. అందుకే ఆయన నారాయణుడు అన్నారు. శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం వల్ల మీకు ధనానికి లోటు ఉండదు. అలాగే చాలామందికి దిష్టి ఎక్కువ ఉంటుంది, ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువ ఉంటుంది, శత్రుబాధలు ఉంటాయి. అవన్నీ తొలగిపోవాలంటే కనుదిష్టి, శత్రుబాధలు వీటి నుంచి బయటపడాలంటే విష్ణుమూర్తి శంఖము, చక్రము, గద, ధనుస్సు ఇలా రకరకాల ఆయుధాలు ధరించి ఉన్నటువంటి ఫోటోని ఈ మార్గశిర మాసంలో మీరు నిద్రించే గదిలో ఏర్పాటు చేసుకోండి. నిద్రా సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి, పీడకలలు తొలగిపోతాయి, దిష్టి పోతుంది, శత్రుబాధల నుంచి బయటపడవచ్చు. విష్ణుమూర్తి ఆయుధాలు ధరించి ఉన్నటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పరమ పవిత్రమైనటువంటి మార్గశిర మాసంలో ఎవరైనా సరే ఓం వాసుదేవాయ నమః అనే నామాన్ని రోజు 21 సార్లు చదువుకుంటే దానివల్ల కూడా
బయటికి కనిపించే శత్రువులు, కనిపించని శత్రువులు, 2 రకాలైన శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే విష్ణుమూర్తికి బాగా ఇష్టమైన పుష్పాల గురించి నరసింహ పురాణంలో, నారద పురాణంలో చెప్పారు. తెల్లగన్నేరు పూలు, నందివర్ధనం పూలు విష్ణువుకి ఇష్టమని నరసింహ పురాణంలో చెప్పారు. తుమ్మి పూలు, జాజి పూలు విష్ణువుకి ఇష్టమని నారద పురాణంలో చెప్పారు. కాబట్టి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మార్గశిర మాసంలో తెల్లగన్నేరు పువ్వు, నందివర్ధనం పువ్వు, తుమ్మి పువ్వు, జాజి పువ్వు వీటిలో ఏదైనా సరే విష్ణుమూర్తి ఆలయంలో సమర్పించినట్లయితే సమస్త సంపదలు చేకూరతాయి. అలాగే విష్ణుమూర్తికి అన్ని పుష్పాల కంటే శాల పుష్పాలంటే చాలా ఇష్టం. శాల పుష్పాలు అంటే అర్థం ఏంటంటే మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలు అని అర్థం. మామూలుగా బయట పుష్పాలు కొనుక్కొచ్చి ఆ పుష్పాలతో విష్ణువుని పూజించడం కన్నా మీ ఇంటి ఆవరణలో చిన్న చిన్న పూల మొక్కలు ఉంటే కనుక ఆ పూల మొక్కలకు పూసినటువంటి పూలు తీసుకొని వచ్చి విష్ణుమూర్తిని పూజించండి. దీన్ని శాల పుష్ప పూజ అంటారు. ఈ శాల పుష్ప పూజ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సర్వ సంపదలను కలిగింపజేస్తుంది. అలాగే విష్ణుమూర్తికి ఒక శక్తివంతమైన హారతి మార్గశిర మాసంలో ఇవ్వటం ద్వారా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి కోర్టు సమస్యల్లో చక్కటి పరిష్కార మార్గాలు వస్తాయి. తొందరగా కోర్టు కేసుల్లో విజయం వరిస్తుంది. ఒక ప్రత్యేకమైన హారతి విష్ణుమూర్తికి మాసంలో ఇస్తే భూలాభం కలుగుతుంది. తొందరగా సొంత ఇంటి కల సాకారం చేసుకోవచ్చు. అదే పచ్చకర్పూరం హారతి. పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అందుకే మార్గశిర మాసంలో రోజు పచ్చకర్పూరంతో రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఏ విష్ణు సంబంధమైన ఫోటోకి కానీ లక్ష్మీనారాయణ ఫోటోకి కానీ హారతిస్తూ ఉండండి. పచ్చకర్పూరంతో ఇచ్చే హారతి వల్ల తొందరగా సొంతింటి కల నెరవేరుతుంది. దాంతోపాటుగా కోర్టు సమస్యలు ఉంటే వాటి నుంచి కూడా చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే విష్ణుమూర్తికి కూడా తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి ఆ తీపి పదార్థాలు నైవేద్యం పెడితే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఖర్చుల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే మార్గశిర మాసంలో విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి. దీన్ని గరుడ ధ్వజ దీపం అంటారు. ఆ దీపం ఎలా వెలిగించాలి? ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్ని గరుడ ధ్వజ దీపం అంటారు. విష్ణుమూర్తి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆ దీపాన్ని వెలిగిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే విష్ణు ఆలయంలో సరి సంఖ్యలో ఈ మాసంలో ప్రదక్షిణలు చేయండి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే కూడా విష్ణుమూర్తి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. విద్యార్థులకి ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు రావాలన్నా, ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం చేసుకుని అర్హతకు తగిన ఉద్యోగం రావాలన్నా, వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలు రావాలన్నా, ధన సమస్యలు తొలగిపోవాలన్నా, శత్రుబాధలు తొలగిపోవాలన్నా, దృష్టి దోషాల నుంచి బయటపడాలన్నా విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మార్గశిర మాసంలో ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రలై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ పండుగకు ఏ ప్రాధాన్యం ఉందో తెలుసుకొని పండుగల సందర్భంగా ప్రత్యేకమైన పూజలు, ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు చేయాలనుకుంటున్నారా? అలాగే జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పును ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగల సందర్భంగా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నివారణకు పాటించాల్సిన సులభమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.